మొన్న అవార్డు కూడా ఇచ్చారు. మీకా? ఇద్దరు అవుట్ సోర్సింగ్ లో చేస్తున్నారా? మీరేం చేస్తుంటారు? స్వీపర్. ఓకే. మీరేమో శానిటేషన్ వర్కర్. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల నుంచి ఇదే పనిలో ఉన్నారు. ఎంతమంది అమ్మ పిల్లలు? 6 ఆడపిల్ల. ఆహా, ఏం చదువుతున్నారు వాళ్ళు? 6 చదువుకున్నారా అమ్మా? మీరు ఒక్కళ్ళేనా? ఓకే. అక్కకి రెండో అక్కకి పెళ్లి అయిపోయింది. పెద్ద అక్క ఏమో నర్సింగ్ చేశాను, నేను కూడా అమ్మాయి. నేను పిహెచ్డి చేశాను. 4వ అమ్మాయి ఎంబీఏ చేసింది. 5వ అమ్మాయికి డిఎడ్ టీచరే. లాస్ట్ అమ్మాయి డిగ్రీ అయిపోయింది. సో ముందు మీ క్లాప్స్ కొట్టాలండి. నిజంగా 6 అమ్మాయిలు ఉన్న అందరినీ బాగా చదివిచ్చారు అని అంటే నిజంగా చాలా గ్రేట్. మీకు ఎలా వచ్చిందమ్మా? ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు? నేను నాది పిహెచ్ 2022 అయిపోయింది మ్యామ్. అప్పటి నుంచి దానికి ప్రిపేర్ అవుతూనే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కి ఇది నాకు బీడ్ ఆల్రెడీ ఉంది కాబట్టి నోటిఫికేషన్ పడినప్పటి నుంచి నేను దీనికి ప్రిపేర్ అవుతున్నాను. 2011 బీఎడ్ అయిపోయింది. అప్పుడు ప్రిపేర్ అయ్యేదాన్ని. నోటిఫికేషన్స్ ఏం లేక నేను ఇంకా పిహెచ్ నా బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఇంకా దానికి ప్రిపేర్ అయ్యేదాన్ని. దాంతో పాటు నోటిఫికేషన్ పడడం వల్ల నేను దీనికి ప్రిపేర్ అయ్యాను. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు ఈ నోటిఫికేషన్ కోసం? ఇంకా 2-3 years నుంచి నేనైతే. అంటే 2022 అయిపోయింది కదా నాకు. ఎక్స్పెక్ట్ చేయలేదా? అంటే ఫీల్డ్ మారి నేను దీనిలోకి వచ్చేసాను. ప్రిపేర్ అయ్యేదాన్ని అప్పుడు కూడా. అంటే ఎక్స్పెక్ట్ చేసే కదా ప్రిపేర్ అవుతారు. ప్రిపేర్ అయ్యాను మేడం. ఇప్పుడు 2-3 years నుంచి నేను ప్రిపేర్ అయ్యాను. అంటే వన్స్ ఇది వస్తుంది అనే నమ్మకం వచ్చాక ఇంకెక్కువ ప్రిపేర్ అయ్యారు. వస్తుందని నమ్మారా అసలు? నోటిఫికేషన్ వస్తుందని గవర్నమెంట్ ఇస్తుంది అని చెప్పి నమ్మాము. వచ్చింది. అలాగే ట్రాన్స్పరెంట్ గానే చేశారు. అంతా బెడ్ బేస్ మీదే తీసుకున్నారు. అక్కడ ఎవరికి ఏమి ఇచ్చింది ఏం లేదు. అది అలా అనట్లేదు కదా, బయట అంతా గొడవ చేస్తాం. ఫ్రాంక్ గా చెప్పాలంటే మేము ఎవరికేమి ఇవ్వలేదు. అది ట్రాన్స్పరెన్సీ గానే చేశారు. బెడ్ బేస్ మీద తీసుకున్నారు. దాంట్లో మాకు వచ్చింది. మామూలుగా బయట దీన్ని పేపర్ లీక్ అని అదని ఇదని రూమర్స్ తీసుకెళ్తున్నారు బాగా. అసలు మమ్మల్ని చూస్తారు మేడం. మేము ఇక్కడ అమౌంట్ ఇచ్చి తీసుకొని అంత స్తోమత మాకు లేదు. బయట ప్రచారం అంతా జరుగుతుంది, దాన్ని మీరు ఏమంటారు? అవన్నీ రూమర్స్ చేశారు. అంటే మేమైతే మమ్మల్ని చూసి మీరు అందరూ వచ్చారు, చూస్తున్నారు, మా పరిస్థితి చూస్తున్నారు. ఇప్పుడు ఈ క్యాండిడేట్ అమ్మాయి కొట్టింది వచ్చింది అంటే అది ట్రాన్స్పరెన్సీ గా జరిగి మెరిట్ బేస్ మీద ఎవరికి రావాల్సింది వాళ్ళకి ఇవ్వడం వల్లే నా దాకా వచ్చింది. అది లేకపోతే నా దాకా రీచ్ అయ్యేది. మీకు ఎంత వచ్చిందమ్మా పర్సెంటేజ్? నాకు 3 వచ్చినాయి మేడం. మీ ఒక్కడే కాదు, నాకు పీజీటీ కూడా వచ్చింది మేడం. జువాలజీ పీజీటీ. దీంట్లో ఎంత వచ్చింది మీకు? దీంట్లో ర్యాంక్ లాంగ్ వెళ్ళింది. పీజీటీలో 50 ర్యాంక్ వచ్చింది. ఇంకో దాంట్లో 108 వచ్చింది మేడం. వాటిలో కూడా వచ్చింది నాకు పీజీటీలో. ఇది ఫస్ట్ ఆప్షన్ వల్ల నాకు స్కూల్ అసిస్టెంట్ వచ్చింది. అచ్చా, దీనికంటే అవి మేజర్ గా క్వాలిఫైడ్ మీరు. అది ఫీల్డ్ కూడా జువాలజీ కాబట్టి నేను చెప్పాను పిహెచ్డి ఉన్నదని. సో నాకు అవి మంచిగానే వచ్చినాయి. కాబట్టి మేము కార్పొరేషన్ లో ఇది ఉండడం వల్ల ఎస్ఐకి మొదటి ఆప్షన్ ఇచ్చుకున్నాం స్కూల్ అసిస్టెంట్ కి. అది జోన్ల వైజ్ పోస్ట్ కదా అని ఇదే మొదటిగానే వచ్చేసింది. ఇప్పుడు ఒక్కసారి ఇదంతా కాదు, వాళ్ళు చెప్తుంది ఇట్లా బురద చల్లుతున్నారు, దీనివల్ల మీకు ఏమన్నా అంటే మీరు ఫస్ట్ ఫీలింగ్ ఏమొచ్చింది మీకు? అంటే అరే అంత ట్రాన్స్పరెన్సీ జరిగి ఇలాగా వస్తుంది కదా, రేపు మా పరిస్థితి ఏంటి, దీని మీద ఇంకా ప్రొలాంగ్ అయితే ఇలాగా దీన్ని సాగిస్తా ఉంటే ఇంకా మా పరిస్థితి ఏంటి, ఇప్పుడే కొంచెం వచ్చింది జాబ్ సెటిల్ అవుతున్నాము అనే ఒక హోప్. నాలాంటి చాలా మంది ఉంటారు వాళ్ళు ఆస్పిరెంట్స్ గా వచ్చి దీంట్లో సెటిల్ అయిన చాలా మంది ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడాను మనస్తాపానికి గురయ్యి స్ట్రెస్ ఫీల్ అవుతూ ఏంటి ఇప్పుడు హ్యాపీగా ఉద్యోగాలు చేసుకున్నాము, కష్టపడ్డాము, కోచింగ్స్ తీసుకున్నాము, అపోసపో చేసుకుని అన్ని చేసుకున్నారు, సెంటర్స్ కి కూర్చొని. మేమన్నా 3 years అని చెప్తున్నాం మేడం. నాకు తెలిసిన మధ్య 5-6 years ప్రిపేర్ అవుతూ చాలా మంది అవన్నీ గంటలు కోచింగ్ తీసుకుంటారు. అదే చాలా మంది కష్టపడి చదివిన వాళ్ళు మేడం అందరూ. మీ బ్యాచ్ లో వచ్చిందా వాళ్ళకి అట్లా? వచ్చింది. బాగా కష్టపడి చదువుకున్న వాళ్ళకి వచ్చాయా? వచ్చింది. అందరు కష్టపడి చదివే వాళ్ళే ఉన్నారు, తెలిసిన వాళ్ళే. వీళ్ళు ఈ కొంతమంది హడావిడి చేస్తున్నప్పటి నుంచి మీరు మీ ఫ్రెండ్స్ తో గానీ వాళ్ళతో వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నారా? 2025 డిఎస్సి వాళ్ళు స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నారు. రూమర్స్ వచ్చినప్పటి నుంచి ఏం జరుగుతుంది అసలు ఏంటి, మనం మంచిగా చదువుకొని వచ్చాం, మెరిట్ బేస్ మీద కానీ అన్ని జరుగుతుంది, ట్రాన్స్పరెన్సీ గా జరిగింది కదా సెలక్షన్ మొత్తము, ఇప్పుడు అసలు ఇదేంటి రేపు ఏమవుతుంది అనే వాళ్ళలో కూడా కొంచెం మనస్తాపానికి గురవుతున్నారు మా వాళ్ళు. మీకు ఎలా ఉందమ్మా? మీకు అసలు ఇట్లా ఇది కాదు, ఇది సరిగ్గా రేపు ఉద్యోగం రాదు అని అనిపించింది అనుకోండి, మీకేమనిపిస్తుంది? 6 ఆడపిల్లలు ఉన్నారు, ఆ అమ్మాయి చక్కగా సెటిల్ అవుతుందని ఆనందంలో ఉన్నారు, ఈ టైంలో బయట ఇలాగా మాట్లాడుతున్నారు కదా,
మీరేమనుకుంటున్నారు దీనివల్ల? అన్ని దేవుడు అమ్మ. మీకు చక్కగా ఈ అమ్మాయికి వస్తే ఉద్యోగం వస్తే లైఫ్ మారిపోతుందనే ఆశ అయితే ఉండేది కదా ఖచ్చితంగా ఎవరికైనా. మగపిల్లలు అసలు లేరమ్మా? వాళ్ళ కోసమే ఓకే. పున్నమ్మ నరకం నుంచి రక్షించడానికి బాబు కావాలని. సో అదే బయట జరుగుతున్న హడావిడికి మీకు అసలు ఎలాగా మీ మనసులో ఎలా తీసుకుంటున్నారు ఏంటా అని చెప్పి నాకు ఒక టెన్షన్గానే ఉంది మేడం అందరికి, నా తోటి వాళ్ళకి కూడాను. ఏంటి ఇప్పుడే మేము కొంచెం ఉద్యోగాలు వచ్చినాయి, హ్యాపీగా ఉన్నాము, ఇప్పుడు ఇలాగా వచ్చి మళ్ళీ విని తీసేస్తారు అలా అంటే ఇంకా వాళ్ళ లైఫ్ ఏమైపోవాలి, మాకేం లేదు కదా. దాన్ని నమ్ముకున్నారు కూడా చాలా మంది. టీఎస్ వస్తే దాన్ని కొట్టుకోవాలి, టీచర్ అవ్వాలి అని దాంతో ఉన్నారు కదా. ఇప్పుడు ఇది వెళ్ళిపోతే ఏంటి మా పరిస్థితి, మేము ఏమైపోవాలి, మా పిల్లలు ఏమైపోవాలి. చాలా ఇయర్స్ దాని మీద కూర్చొని ప్రిపేర్ అవుతారు, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. అందరం అదే అనుకుంటున్నాం, స్ట్రెస్ గా ఉంటుంది. ఎవరైనా మీతో మీ ఫ్రెండ్స్ షేర్ చేసుకున్నది ఉందా? కంగారు పడుతున్నో లేకపోతే భయపడుతున్నో ఎప్పటి నుంచో ప్రిపేర్ అయ్యే వాళ్ళు? కాదు మేడం, మార్నింగ్ నేను ఆటోలో కూడా విన్నాను మేడం. ఆటోలో వెళ్తున్నప్పుడు నేను సీనియర్ టీచర్స్ అనుకుంటాను కూర్చొని దీని గురించి మాట్లాడుకున్నారు, ఇలాగ వస్తున్నాయని. వింటున్న ప్రతిసారి ఎక్కడ చూసినా ఇదే రూమారు. నేను చెప్పాను వాళ్ళకి, అలా అయితే మేము మా దాకా వచ్చేది కాదు మేడం, మేము ఎవరికేమి ఇవ్వలేదు, మరి మాకు ఎలా వచ్చింది, ట్రాన్స్పరెన్సీ గా జరిగింది, మెరిట్ బేస్ మీద తీసుకున్నారు అని నేను వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు ఏమి అగైన్స్ చెప్పట్లేదు, మన వాళ్ళే కాబట్టి మా వాళ్ళ సీనియర్స్ ఏమంటారు, సీనియర్స్ మా ఊరు చేస్తున్నారు, ఒకే సేమ్ ఆటోలో పోతున్నాం. ఫ్రంట్ కూర్చొని మాట్లాడుకున్నారు టీచర్స్ దీని గురించి, ఇలా క్రియేట్ అవుతున్నాయి అని చెప్తుంటే నేను చెప్తాను వాళ్ళకి. లోకేష్ గారు వచ్చినప్పటి నుంచి మీరు మార్పు గమనిస్తున్నారా అన్ని విధాలా? మీకు అది ఇంతవరకు డిఎస్సి అనేది అసలు మీరు ఊహించారా? అంటే పడతదని అనుకున్నారా? అనుకోలేదు. లాస్ట్ నోటిఫికేషన్ కి వచ్చి ఆగిపోవడము, మేము దాని మీద హోప్ పెట్టుకొని మళ్ళా అది పెండింగ్ పడిపోవడము, ఇది ఇచ్చి ఎగ్జామ్ దాకా రావడము, అది మళ్ళీ మాకు వెంటనే చేతుల మీద ఇచ్చడం, అక్కడికి పిలిపించి అమరావతికి, ఇవన్నీ వెంటనే చేశారు ఆయన. తను ఇచ్చిన మాటని ఫస్ట్ సాయిని ఫస్ట్ గా నిలబెట్టేసుకున్నారు. ఓకే మా, విల్ హోప్ ఫర్ ద బెస్ట్. యాక్చువల్ గా మేము అందరం కూడా ఫైట్ చేస్తున్నాం, ఎందుకంటే మీరు అందరు ఇంత డెడికేట్ అయ్యి ఇంత చిన్న స్థాయి నుంచి పైకి వచ్చి చదువుకొని, ఒక్కొక్క కుటుంబంలో 6 ఆడపిల్లలు ఉండి కూడా దీని మీదే హోప్ పెట్టుకుని చదువుకుని, ఇప్పుడు ఊరికే ఏదో పొలిటికల్ స్టంట్స్ కోసం మీ లైఫ్ ని థ్రెట్ లో పెడుతూ ఉంటే మాకు కూడా చాలా పెయిన్ఫుల్ గా ఉంది. అందుకే ఒకసారి మీరు ఎట్లా ఆలోచిస్తున్నారు, మీ దగ్గర ఏమైనా సజెషన్స్ ఉన్నాయా ఏంటి అని చెప్పి కనుక్కుందామని వచ్చాను. మాకేమి ఎవరేమి ఇవ్వలేదు, ఇది మెరిట్ బేస్ మీదగానే వచ్చింది, ట్రాన్స్పరెన్సీ గానే జరిగింది. మేమైతే ఎవరిని అప్రోచ్ అవ్వలేదు, ఎవరికి మాకు రూపాయి ఇవ్వలేదు. అలా అని అందరూ అనుకుంటే అది మా దాకా వచ్చేది కాదు. లోకేష్ గారి ఆధ్వర్యంలో ట్రాన్స్పరెంట్ గానే జరిగింది, జరుగుతుంది. కాకపోతే రేపు అన్ననాడు మిమ్మల్ని నిజంగా ఎవరైనా క్వశ్చన్ చేస్తే మాత్రం మీరు నిలబడడానికి రెడీగా ఉండండి, ఎందుకంటే దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ యువర్ ఎనర్జీ. మీ కష్టం, మీ టైము ఇదంతా పెట్టి మీరు ఇది తెచ్చుకున్నాక ఎవరో వచ్చి ఇది కాదు అని అంటే మీరు ఫైట్ చేయడానికి కూడా రెడీగా ఉండాలి. సో మేమందరం మీతో ఉన్నాం, మీరేం కంగారు పడకండి, మీ విల్లుని ఇలాగే కంటిన్యూ చేయండి. ఓకే, ఆ ధైర్యం చెప్పడానికి వచ్చాను యాక్చువల్ గా నేను. ఓకే మా, ఉంటానండి, నమస్తే.